హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ప్రగతి మీడియా. నేను హర్ష తల్లా ప్రగడ. ఈ రోజు మనం నెట్ఫ్లిక్స్ లో ట్రెండ్ అవుతున్న ఒక స్పెషల్ మూవీ గురించి మాట్లాడుకుందాం. అదే సబర్ బోండా. దీనికి ఇంగ్లీష్ లో క్యాక్టస్ పియర్స్ అని పేరు. మీరు మెయిన్ స్ట్రీమ్ మసాలా మూవీస్ చూసి బోర్ కొట్టి ఉంటే ఇది మీకు ఒక ఫ్రెష్ బ్రీత్ ఆఫ్ ఎయిర్ లా ఉంటుంది. లెట్స్ గెట్ ఇన్ టు ది డీటెయిల్స్. ఈ మూవీ ఎందుకు ఒక మాస్టర్ పీస్ అండ్ వై ఇట్ ఇస్ అ ప్రౌడ్ మూమెంట్ ఫర్ ఇండియన్ ఇండిపెండెన్స్ సినిమా. కోర్ స్టోరీ, మెయిన్ కథ గురించి మాట్లాడుకుంటే ఈ మూవీ స్టోరీ చాలా సింపుల్ గా స్టార్ట్ అవుతుంది. హీరో ఆనంద్ సిటీలో ఉంటాడు. సడన్ గా తన ఫాదర్ చనిపోవడం వల్ల రిచువల్స్ కోసం తన విలేజ్ కి వెళ్ళాలి. అక్కడ 10 days మౌర్నింగ్ పీరియడ్ ఉంటుంది. మన ఇండియన్ విలేజెస్ లో తెలుసు కదా, ఒక పక్క బాధ ఉన్నా రిలేటివ్స్ మాత్రం పెళ్లి ఎప్పుడు, ఇంకా ఎందుకు చేసుకోలేదు అని టార్చర్ పెడతారు. ఈ ప్రెషర్ మధ్య ఆనంద్ తన చైల్డ్హుడ్ ఫ్రెండ్ బాల్యాని కలుస్తాడు. ఈ ఇద్దరి మధ్య చిగురించుకున్న ఒక సైలెంట్ అండ్ బ్యూటిఫుల్ రిలేషన్షిప్ ఈ సినిమా. అయితే ఈ సినిమా ఎందుకు స్పెషల్? సబర్ బోండాలో మనం చూసే క్వియర్ రిప్రజెంటేషన్ చాలా న్యాచురల్ గా ఉంటుంది. యూజువలీ మనం LGBTQ+ మూవీస్ అంటే సిటీలో, పార్టీస్ లో లేదా ప్రొటెస్ట్లలో చూస్తాం. కానీ డైరెక్టర్ రోహన్ కనవాడే మనకి రూరల్ ఇండియాలో ఉన్న రియాలిటీని చూపించారు. విలేజ్ లో గే లవ్ కి ఒక వొకాబులరీ ఉండదు, సింబల్స్ ఉండవు, జస్ట్ చిన్ననాటి జ్ఞాపకాలు, పొలం గట్టుల మీద నడకలు మరియు సైలెన్స్. ఈ మూవీలో డైలాగ్స్ కంటే ఎక్కువ క్యారెక్టర్స్ కళ్ళు మరియు కనెక్టివిటీ ఎక్కువ మాట్లాడుకుంటాయి. ఈ మూవీలో సింబాలిజం అండ్ విజువల్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ వచ్చేది టైటిల్ సబర్ బోండా, క్యాక్టస్ పియర్. ఇదెందుకు పెట్టారో తెలుసా? క్యాక్టస్ ఫ్రూట్ బయట ముళ్ళుంటాయి కానీ లోపల చాలా తీయగా ఉంటుంది. ఆనంద్ క్యారెక్టర్ కూడా అంతే. బయటకి సాంప్రదాయాలు, రిచువల్స్ తో ఒక గార్డ్ మెయింటైన్ చేస్తాడు కానీ లోపల తన ఐడెంటిటీ చాలా డెలికేట్. ఇంకా సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే ఫ్రేమ్ చాలా క్లోజ్ గా ఉంటుంది. మనకి ఆ విలేజ్ లో ఉన్న సఫోకేటింగ్ ఫీలింగ్ మరియు ఆ ఇంటిమసీ రెండు బాగా టచ్ అవుతాయి. ఇకపోతే ఈ మూవీ గ్లోబల్ సక్సెస్ గురించి మాట్లాడుకోవాలి. సబర్ బోండాకి వచ్చిన గ్లోబల్ రికగ్నిషన్. ఇది సన్ డాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రీమియర్ అయిన ఫస్ట్ ఎవర్ మరాఠీ లాంగ్వేజ్ ఫీచర్ ఫిల్మ్. జస్ట్ ప్రీమియర్ అవ్వడం మాత్రమే కాదు, 2025 సన్ డాన్స్ ఫెస్టివల్ లో దీనికి వరల్డ్ సినిమా గ్రాండ్ జ్యూరీ ప్రైజ్ డ్రామాటిక్ వచ్చింది. గ్లోబల్ స్టేజ్ మీద ఇది ఒక మ్యాసివ్ విన్. యూటాలో స్టార్ట్ అయిన ఈ సక్సెస్ అక్కడితో ఆగలేదు. IFFLA, SXSW లండన్ మరియు శాన్ ఫ్రాన్సిస్కో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లాంటి 25+ గ్లోబల్ ఫెస్టివల్స్ లో ఈ మూవీని స్క్రీన్ చేశారు. యూనివర్సల్ ఎమోషన్స్ ఉంటే లాంగ్వేజ్ బ్యారియర్ ఉండదని ఈ మూవీ నిరూపించింది. ఫైనల్ గా చెప్పాలంటే సబర్ బోండా ఇస్ నాట్ జస్ట్ మూవీ, ఇట్ ఇస్ అన్ ఎమోషన్. మీరు స్లో సినిమాని ప్రేమించే వారైతే నెట్ఫ్లిక్స్ లో దీన్ని ఖచ్చితంగా చూడండి.